హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముల్లాస్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ టొమాటో రైస్, బ్యాచిలర్ స్పెషల్ రెసిపీ అండి. ఇది చాలా సింపుల్ అండ్ క్విక్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కే కాదండి, వర్కింగ్ ఉమెన్స్ అయినా హౌస్ వైఫ్స్కి అయినా ఎక్కువ టైం లేనప్పుడు వితిన్ 10 minutes ఈ టొమాటో రైస్ని తయారు చేసుకోవచ్చు. అలాగే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్స్తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో రైస్ని సింపుల్ అండ్ క్విక్గా ఎలా తయారు చేస్తారో చూసేయండి. టొమాటో రైస్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ పైన ఒక మందమైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 tablespoon ఆయిల్ అలాగే 1 tablespoon నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. ఇవి హీట్ అయిన తర్వాత 2 యాలక్కాయలు, 4 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికి ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేయండి. అండ్ సన్నగా కట్ చేసుకున్న 5 మీడియం సైజ్ టొమాటోస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్తో టొమాటో రైస్ చేస్తున్నానండి. 1 గ్లాస్ రైస్ అయితే 5 టొమాటోస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని ఇప్పుడు 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon కారం చూసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పచ్చిమిర్చిలో కారం ఎక్కువ ఉంటుంది కదా, అలాగే మనం యాడ్ చేసిన మసాలా దినుసుల్లో కూడా ఘాట్ ఎక్కువ ఉంటుందండి. సో కారంని చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్ తగినంత ఉప్పును కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్లు మిక్స్ చేసి దీనిపై ఒక మూత పెట్టేసి టొమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. కొద్దిసేపటికి టొమాటో సాఫ్ట్గా మగ్గిన తరువాత ఇందులోకి 1 teaspoon ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడర్ టొమాటో సాఫ్ట్గా మగ్గిన తర్వాత యాడ్ చేయాలండి. ఫస్ట్ ధనియాల పౌడర్ యాడ్ చేస్తే టొమాటో సాఫ్ట్గా మగ్గవన్నమాట. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి మరో 2 minutes పాటు ఫ్రై చేసుకోండి. 2 minutesకి ప్యాన్ సైడ్స్ నుంచి ఆయిల్ సెపరేట్ అవుతుందండి, అందాక మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయినప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అప్పుడే వండిన రైస్ యాడ్ చేస్తున్నానండి. మీరు వేడిగా ఉన్న రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా రాత్రి మిగిలిన అన్నమైనా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ యాడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి. రైస్ అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకొని లాస్ట్గా దీనిపై 1 tablespoon నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి లాస్ట్లో మనం ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుందండి. ఇలా నెయ్యి యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి 2 minutes పాటు రైస్ని కుక్ చేసుకోవాలి. 2 minutes తర్వాత వేడివేడిగా సర్వ్ చేసి చూసారు కదండి, సింపుల్ అండ్ క్విక్గా తయారు చేసుకునే టొమాటో రైస్ని ఎలా తయారు చేయాలో. మీరు కూడా తప్పకుండా ఈ టొమాటో రైస్ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం ముల్లాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.